ఏం పేరు మీ పేరు? మంగ్య నా పేరు నూనావత్ మంగ్య. మంగయ్య గారు ఏంటి మరి తొర్రూరులో మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా ఉంది పరిస్థితి? కాంగ్రెస్కి వెళ్తుంది కావచ్చు అనుకుంటాను. అవునా? దేనికి? ఎందుకు కారణం? వాళ్ళు 10 మీద ఉన్నారు కదా, అధికారం 10 మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే వస్తుందని గ్యారెంటీ ఉన్నారు. మొత్తం 16 వార్డులు. కానీ ఏం చెప్తానంటే టీఆర్ఎస్లో క్యాండిడేట్లు మంచి లేరు, ఇచ్చిన పైసలు పంచారు వేస్ట్ వాళ్ళంతా. ఎవ్వరు వాళ్ళు చేయలేదు. మేము 15 ఓట్లు ఎత్తే ఎమ్మెల్యే ఓట్లప్పుడు ₹1 ఇవ్వలే. ఎమ్మెల్యే గారు ఓట్లప్పుడు ఓట్లు వేసిన 15 మంది ₹1 ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు. ఆయన వేసి వచ్చినాం, అభిమానంతో వేసి వచ్చినాం, ₹1 ఇవ్వలే. ఆ లంచోడికి ఓడిపోయిండు వాడు, కోమటి లంచోడికి ఓడిపోయిండు. కానీ మరి డబ్బులు ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు. ఇచ్చుడు కరెక్ట్, కానీ ఫస్ట్ అట్లా ఇవ్వద్దు కదండి, ఎవరికి ఇవ్వకూడదు. సగం మందికి సగం మందికి ఎట్లుంటుంది. 2వ వార్డుకు నిలబడ్డ ఆయన సత్యనారాయణ కోమటి ఆయన ఓట్లు వేసినప్పుడు ఆటో కిరాయి కూడా మేము పెట్టుకొని వస్తే 15 మందికి ₹1 ఇవ్వలే. డాక్టర్ సోమేశ్వరరావును కోమటి ఆయన సత్యనారాయణ అనేట ఆయన మా 15 మంది పైసలు మొత్తం వాళ్ళే తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దానికి ముఖం చూడట్లేరు, ముఖం చూపిస్తాను కూడా వస్తలేరు వాళ్ళు. అట్లా అందరూ ఇలా పొంచేస్తే సొక్క తిట్టినాం. వాళ్ళ లంజోడుకు కోమటి లంజోడుకు మాకు పైసలు ఇవ్వలేదు, మేము వానికి ఓటు వేయనని సాపుగా చెప్పేసిన. ఇలా టీఆర్ఎస్లు ఉన్నారు, సోమేశ్వరరావులనే ఉన్నాడు, ఈ సత్యనారాయణనే ఉన్నాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళే గెలుస్తారు. కాంగ్రెస్ గట్టి క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రావచ్చు? 10 చిల్లర వస్తాయి, 10 చిల్లర వస్తాయి. ఎందుకంటే మంచి మంచి క్యాండిడేట్లు పెట్టారు. పథకాలు అయితే ఇప్పటి వరకు ఏం మామూలుగానే ఉన్నాయి. కరెంటు మాకు డోకా లేదండి, కరెంటు కానీ నల్ల నీళ్ళు కానీ మాకు డోకా లేదు. నెంబర్ 1 వస్తాయి. సన్నబియ్యం వస్తాయి. రైతులే కూడా రైతులే. రుణమాఫీ మాకు కొద్దిగా లేవుంటే కాలేదండి. అడిగారు రుణమాఫీ మాకు కాకుండా ఏం లేదు, మాకు లోన్లు లేవు, మాకు కాలేకుండా ఏం లేదు. కానీ మాకు మెయిన్ కరెంటు నీళ్లు మాకు సౌకర్యమైన చాలు. మాకు అది ఏ ఇల్లు అవసరం లేదు. ఏది సిసి రోడ్డు పెట్టినాం వస్తాయి, కానీ మాకు ఏం వద్దన్న. మేము ఇల్లు కట్టుకున్నాం, మాకు చాలు. దాంతో వచ్చింది ఏమన్నా వాళ్ళని వస్తారు కదా, చాలు మాకు వద్దు. గ్రామ పంచాయతీలు వస్తే మాకు వద్దని చెప్పిన. 2 కొడుకున్నారు, మేము సొంతంగా కట్టుకున్నాం, వద్దు వేరేళ్ళకి ఇచ్చానని చెప్పేసిన. మా కష్టం ఏం తింటాం, మా పైసలు మాకు తింటాం. పుణ్యానికి వచ్చినా ఏదో చెప్తే మనకు ఆ ఇల్లు కాదు, మధ్య ఆగిపోతే మాకు వద్దని చెప్పేసినాం. ఏ ఇల్లు వద్దు, ఒక సిసి రోడ్ పెట్టినాం, అది ఛాన్సర్ అయింది. అది ఓకే అయితే మాకు గవర్నమెంట్తో ఏ పని కాలేదనేది కాదు. సిసి రోడ్ వచ్చేస్తుంది, ఎన్నికలు అయిపోతే ఛాన్సర్ అయింది. అది కరెంట్ వస్తుంది, నీళ్ళు 24 గంటలు నల్ల మా ఇండ్లలో ఇట్లా తిప్పుకుంటే ఏసులే తీసులు మెయిన్ లైన్కు కలెక్షన్ ఇచ్చారు. 5 ఇండ్లకు ఒక డీడీ 5 డీడీలు కడితే సొంత ట్రాన్స్ఫారం ఇచ్చారు. చాలు మాకు అదే హ్యాపీ, మాకు అదే అభిమానం. ఆ దయాకరావు సార్ గారు పైసలు ఇవ్వకున్నా ఓటు వేసిందంటే అదే ప్రాబ్లం. మాకు పని అయింది. 36 పొలాల లెంత్ 5 డీడీల మీద గుంజురు కరెంటు. ఆ అభిమానంతో వేస్తే ఈ లంగలు తిన్నారు పైసలు. సత్యనారాయణ అనేటోడు తిన్నాడు. అట్లా కాంగ్రెస్ అధికారం ఇప్పుడు అయితే కట్టేస్తా కంపల్సరీ. ఎందుకు ఆయనతో నేను పనులు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు సిసి రోడ్ ఉన్నది, నేను పనులు చేయించుకుంటా. ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మాకు 15 సంవత్సరాల పరిచయం. ఆ అబ్బాయి నా ఏజ్ కంటే చిన్నోడు, శ్రావణ్ నాకంటే చిన్న ఏజ్, 2వ వార్డు. ఆయన కంపల్సరీ 30 ఓట్లు కంపల్సరీ ఇస్తాం ఆయన. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.